మహాపరిశుద్ధుడైన మా పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా. నాయన, ఈ యొక్క ప్రత్యేక దినమున ఈ సియోను ప్రార్థనా మందిరం ఆవరణంలో దేవా కొంతమంది కూడి దేవా మీ గత సంవత్సరం దేవా ఆయన మహిమ ప్రవేశం జరిగింది నాయన. సంవత్సరం గడిచిపోయింది నాయన. ఆ జ్ఞాపకార్థ కూడిక ఈరోజు ఏర్పాటు చేయడం కృప దయచేసిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం అన్న నీ వాక్యం సెలవిచ్చిన దాని ప్రకారం నాయన ఆయన చేసిన సేవ, ఆయన కార్చిన కన్నీరు, ఆయన దేవా పడిన కష్టము దేవా మేము గుర్తించుకొని మరి ప్రభా తండ్రి అటువంటి సేవకుల గురించి మేము జ్ఞాపకం చేసుకుంటకు మా ఆత్మలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలటకు సహాయం చేయండి నాయన. వాతావరణము తండ్రి చల్లపరచండి, ఎండ తీవ్రత తగ్గించండి తండ్రి. రావాల్సిన వారందరినీ తీసుకురండి ప్రభువా. వర్తమానం అందించి మీ సేవకుని ప్రభువా తీసుకొచ్చి నాయన మాకు కావాల్సిన వర్తమానం అందించుటకు ఆయన్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటి ద్వారా నిన్ను స్తుతించుటకును ఆరాధించుకుంటకును సహాయం చేయి నాయన. మీరు మా మధ్యకి రండి ప్రభువా. నీ ఆత్మ మా మధ్య సంచరించుటకు సహాయం చేయండి ప్రభువా. దేవాని వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించాల తండ్రి. ఓ ప్రభు, ఎవరు ఒకటి చేతులు తప్పకుండా నిన్ను కలిగి నీ ఆత్మను కలిగి మీ వాక్య సమృద్ధితో వెళ్ళగలటకు సహాయం చేయి నాయన. ఈ కూడికను మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన మా పరలోకపు తండ్రి, నిరంతరము స్తోత్రాలు కూడా పూజనీయుడ, నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మీ అనుదిన ఆజ్ఞను బట్టి, నడుపుదలను బట్టి, నింపుదలను బట్టి మీ సన్నిధానంలో మరి చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రతిమూలు వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకమైన దినంగా నిర్ణయించబడిన దినంగా మీ సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వరప్రసాదరావు గారు జ్ఞాపకాత్మ మా తండ్రి, మీ సన్నిధానంలో మేమంతా చేరించడగా నా గొప్ప తండ్రి మీ పరిశుద్ధాత్మ సంచారం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డమో పట్లకు తండ్రి మీ ఆజ్ఞ మేరకు, మీ పిలుపు మేరకు మీ విశ్రాంతిలో ప్రవేశించుంటున్నాడు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన జీవితం అంతా కూడా నా గొప్ప తండ్రి ఉద్యోగాన్ని ఆశించకుండా అనేక కష్టాలకు, నష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యానికి గురవుతూ కూడా నా తండ్రి స్థిరంగా ఎరియక భయపడగా మీ కోసము నిలబడినటువంటి ఒక గొప్ప సాక్షిగా నిలబడినటువంటి బిడ్డగా మీ సరిని చేరింటుండగా ఆ బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఆ బిడ్డ వదిలిపెట్టిపోయిన జ్ఞాపకాలను, ఆ బిడ్డను నడిపించినటువంటి మార్గంను మా తండ్రి ఆ బిడ్డను అనుసరించిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోవటానికి కృప చూపండి, సహాయం చేయండి. అది మాదిరిగాను ఆశీర్వాదకారకంగాను ఉండున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. ఆ బిడ్డ విడిచిపెట్టిపోయిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటండి. ఆ వేదనలో, భారంలో, బరువులు, వేదనలో మా తండ్రి ముందుకు సాగుతుంటుండగా మరి ముఖ్యంగా నా గొప్ప తండ్రి ఆయన సతీమణి గ్రేస్ సుందరదేవిని దయతో జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తిమంతుడవు, సమస్తము సాధ్యమైన తండ్రినైనా మీ కృపా కరుణ కటాక్షములు ఆ బిడ్డ కిరీటంగా ఉంచండి. సమాజంలోని ప్రాణమును విమోచించువాడవు నీవే తండ్రి. కృపా కరుణ కటాక్షములు కిరీటంగా ఉంచువాడవు నీవే తండ్రి. ఆ బిడ్డని నిత్యము జ్ఞాపకంలో ఉంచుకొని నూతన బలంతో, నూతన శక్తితో, నూతన జీవంతో అనుదినము నింపుతున్నా తండ్రి. ఆత్మలో వర్ధిల్లుతూ మరి అసేవకుని నిమిత్తము, వదిలిపెట్టిపోయిన పని నిమిత్తము సంపూర్ణంగా మీ చేత నడిపించబడినటువంటి బిడ్డగా నీ కార్యం జరిగించటానికి మా తండ్రి ఆ బిడ్డకు కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆయురారోగ్యాన్ని అనుగ్రహించమని మరి తోడుగా ఉంటున్నటువంటి శాంతిని ఆమె కుటుంబాన్ని అంతా కూడా దీవించి ఆశీర్వదించమని
మరి ఈ పరిసరాలంతా కూడా మీ పరిశుద్ధాత్మకు మరింత అనుగ్రహించమని ఇప్పటి జరగబోయేటటువంటి ఈ కూటమిని కూడికను దీవించి ఆశీర్వదించమని అనేకులు హెచ్చరింపబడటానికి అనేకులు ఆత్మలో బలం పొందటానికి చాలినంత కృప కుమ్మరించమని ఆది నుండి అంతం వరకు మీరే ఆధిపత్యం వహించమని మీరే యజమానివై కాపడివై న్యాయాధిపతివై సర్వము జరిగించి సర్వశక్తిమంతుడవై ఈ కార్యం సంపూర్ణంగా మీ మహిమాత్మ సాక్షాత్వం జరిగినట్లుగా సహాయం చేయమని మీరు వచ్చిన బిడ్డలందరిపైన మీ ఆత్మకు మరింత అనుగ్రహించమని మీ ప్రేమగా గురించి దీవించి ఆశీర్వదించమని వస్తున్నటువంటి బిడ్డలను కూడా సకాలంలో చేర్చమని బ్రతిమాడి వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమం అంతా సజావుగా జరగటానికి సైతాన్ని కలిగించే ప్రతి కీడు నుండి ప్రతి ఆటంకం నుండి తప్పించి కాపాడుతండి. బాధ్యత వహించిన బిడ్డలందరికీ మీ పరిశుద్ధ జ్ఞానం ఇచ్చి నడిపించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, ప్రేమతో నింపండి, జీవంతో నింపండి. ఈ కార్యమంతా మీ సాక్షాత్తం మహిమాత్తం జరిగినట్లుగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమాడుకుంటూ మమ్మల్ని అందరినీ ఉన్నతమైన దైవ లక్షణాత్మక మీదకు అప్పగించుకుంటూ సమస్త మహిమలంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలిసిన తండ్రి దైవజనులు నా తండ్రి ప్రభా క్రీస్తు ప్రేమలో నా తండ్రి మరి విశ్రాంతిలో ఉన్నటువంటి దినాన్ని ప్రశ్నించుకొని నా తండ్రి మేమందరం కూడి మీ ఘనమైన మన ధ్యానించుండగా నా తండ్రి ప్రభా కుటుంబీకులకు నెమ్మది శాంతి సమాధానం కాపాడు రక్షించిన మైపొందు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ కృపగల సమయంలో అప్పగించుకుంటూ మీరే దేవుడిగా తండ్రిగా ఉంది ఆయన పెద్దగా నడిపించి మీరు మైపొందని యేసయ్య నామంలో అడిగిబడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాదములకు కారణభూతుడైన మా యేసుక్రీస్తు ప్రభు మీకే వందనములు స్తోత్రములు నాయన తండ్రి. ఈ దినమే ప్రభు మీకు దైవదాసులైనటువంటి వారు వరప్రసాదరావు అయ్యగారికి జ్ఞాపకార్థ కూట విషయంలో తండ్రి అనేక స్థలాల నుంచి దైవజనుల వారిని దేవా సంఘ సహవాస బిడ్డలను స్నేహితులను బంధువులను సమకూర్చి ఈ కార్యక్రమం మీకు మహిమకరముగా జరిగించుకున్నట్లుగా ఏర్పాటు చేసిన విధానమును బట్టి స్తోత్రములు నాయన. ఈ కార్యక్రమములో ప్రభు వాక్యమును అందించే మీ యొక్క దైవదాసులను మీ ఆత్మతో నింపి దేవా పరలోకము నుంచి దివ్యమైనటువంటి మంచి జ్ఞాన మాటలను తండ్రి ఇక్కడ అందింపచేయుటకు కృప చూపుమని అడుగుచున్నాము తండ్రి. కుటుంబానికి కావలసిన ఆదరణ కలిగించే మాటలను మీ దాసుల ద్వారా బయలుపరచుమని అడుగుచున్నాము. కార్యక్రమానికి తండ్రి ఇంకా రావలసిన వారు నాయన ఆయా స్థలాల నుంచి ఆయా మార్గాలలో వస్తుండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమముగా సమయానికి నడిపించమని అడుగుచున్నాం దేవా. ఈ కార్యక్రమములో తండ్రి ప్రతి భాగమును మీరే ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాము. ఎండ తీవ్రతను తగ్గించి చల్లటి వాతావరణము దయచేయము తండ్రి. ఈ కార్యక్రమములో తండ్రి ఆది నుంచి తండ్రి అంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచి కార్యక్రమము మీకు మహిమకరముగా మీకు సంతోషకరముగా కుటుంబానికి సమాధానకరముగా వచ్చిన వారందరికీ దీవెనకరముగా జరిగించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానాన్ని ఇచ్చినందుకు స్తోత్రంలో వందనం తెలియజేసుకుంటున్నాం నాయన. మీ ప్రియదాసుని కుటుంబాన్ని బట్టి తండ్రి ఇక జ్ఞాపకార్థ కుడికని తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేశా. మీకు వేలాది వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మంచి దేవుడా, ఈ కుటుంబాన్ని బలపరిచే తండ్రి ఈ యొక్క గణతి కార్యక్రమానికి తండ్రి మీ హస్తము మీ తోడు మీ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోడిగా అధ్యంతంలో మాతో ఉండి సహాయించి ఈ కార్యక్రమం చుట్టూ మీ నామానికి మహిమకరంగా జరిగినట్లు మీరే కృప చేత ఆదరించి బలపరిచి దీవించి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుమని కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు యేసునామా పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుడు ప్రత్యేకించి ప్రభా ఈ దేవదాసుడు నీ సన్నిధానానికి వచ్చి ప్రభా సంవత్సర కాలం గడిచిన విధానం ప్రభా నీతిమంత్రి జ్ఞాపకం చేసుకుంటే ఎంత మంచిదైనా యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బట్టి ప్రభా మేము నాయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభా నాయన చేసిన సేవను ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు అందులో మేము ప్రయాణించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభావ అనేక మంది ప్రభానైనా పాల్గొంటుండగా ఆ బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఈ కార్యక్రమం ప్రభా ఆది అంతా మీరు ఉంటున్నారని నమ్ముతున్నాం ప్రభా. ప్రత్యేకించి ప్రభా అయినా దైవదాసు ప్రభా మాట్లాడబోతుండగా ఆ దైవదాసుని ప్రభా దీవించి ఆశ్రయించండి, బలపరచండి. ఆత్మీయంగా ప్రభానైనా బలపరిచి అయినా ఆయనకు కావాల్సినటువంటి మార్గాన్ని చూపించి
నాయన మంచి సంగతులను ఆత్మీయ సత్యాలను ప్రభావం మేము తెలుసుకున్నట్టుకు ఆయన కృప చూపిస్తాను ప్రత్యేకంగా ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభావం మీకు పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కావాల్సిన మెండైన దీవెనలు నాయన మీకు ఆత్మీయ సత్యాలు ఆయన తెలుసుకునే కృప దయచేస్తారు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రభావ మీరే ముందు నడిపించండి. ప్రతి విషయంలో మీరే తోడైనా రక్షించండి. ప్రత్యేకించి ప్రభా విడబడిన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి అతని గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ధైర్యాన్ని దయచేయండి. మీరే నాయన ఈ యొక్క వీరి యొక్క గృహాలకు నాయకుడుగా ఇస్తారని యొక్క నీ దైవదాసులు వదిలిపెట్టినటువంటి ఆ సేవను ప్రభా కొనసాగించిన కృప ఈ కుటుంబాలకు దయచేస్తారని విచితమైతే మరోసారి ఈ విధంగా మేమంతా చేరి స్తుతించి కృప దయచేస్తారని క్రీస్తు పేట మిక్కిలియంతో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. నా దేవా, మేమెవరి బైబిల్లో తండ్రి ఈ కృపతో బ్రతుకుతున్నామని నాకు తెలుసు తండ్రి. ఈరోజు పాస్టర్ గారి జ్ఞాపకం ఈ కోటిగా ఏర్పాటు చేసి ఉన్నారు. నీవు దీన్ని ఆశీర్వదించి వచ్చిన వారందరికీ నీ ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ఇవ్వని నిన్ను బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి. కరుణించి కనుకరించిన ఆయన ఇచ్చే వాక్యం కూడా మంచిగా ఉండేలాగా మాకు సహాయం చేయమని నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసమునకు కర్తయ్యను కొనసాగించి వాడినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క సేవలో అంకుల యొక్క ఒప్పుదలను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క సేవలో విత్తబడినటువంటి ఆ విత్తనములను ఫలింప చేయనట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా మనం ఇక్కడ కూర్చొని ఉంటుండగా దేవుని మహా దేవుని యొక్క అధ్యక్షతన మన మధ్య ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాస్టర్ సిఎండ్ఐజీ మిషన్ చర్చ్ వెనుకొండ పాస్టర్ గారు అనేటువంటి ఫ్రాన్సిస్ పాస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన ఆహ్వానిస్తున్నారు. మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని పరిశుద్ధమైన ఆయన ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రత్యేకంగా మన ప్రియ దైవజనులు ప్రభునందు నిద్రించినటువంటి రెవరెండ్ డాక్టర్ వరప్రసాదయ్య గారి యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికని ఈ విధంగా కుటుంబం వారు ఏర్పాటు చేసుకొని మరి దినమందు సంఘంతో మనందరితో కలిసి ప్రత్యేకమైన సహవాసంలో మనమందరం పాల్గొని మరి కుటుంబానికి ఆదరణగా ప్రార్థించడానికి అలాగే దైవజనులు మనకు అందించే వాక్యమును మనం వినడానికి కార్యక్రమంలో ప్రార్థనపూర్వకంగా పాల్గొని దేవుని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి దేవుని నామమునకు వందనాలు తెలియజేస్తున్నా. అలాగే చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరి ప్రత్యేకంగా కుటుంబం వారికి గ్రేస్ ఆంటీకి అలాగే కుమార్తె శాంతి గారికి అల్లుడు సాల్మోన్ గారికి పెద్దల్లుడు గారికి వారి కుమార్తె గాబ్రియల్ గారికి వారికి కుమార్తెకు వారి బంధువర్గం అంతటి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి సమయంలో కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ అని ఉంది. ఓపెనింగ్ ప్రేయర్ మన మధ్యలో ఉన్నటువంటి మనోరంజన్ ఆంటీ గారు చేశారా? రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లులు వచ్చినందుకు ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ గారు. పరిశుద్ధుడమైన మా తండ్రి, జీవం కలిగినటువంటి దేవ, సర్వశక్తిమంతుడమైన ప్రభువా, మహోన్నతుడా, మీ ఘనమైన మీ ఉన్నతమైన మీ శక్తి కలిగినటువంటి నామములో ఈ మధ్యాహ్న సమయమందు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్నాయన మీ సన్నిధానంలో పుస్తూ ఉంటున్నాం. ఇది నాని తండ్రి మా జీవితంలో దయచేసి మరి ఒకసారి మీ బిడ్డలంగా తండ్రి మీ జనాంగంగా ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి మీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు తండ్రి మేము గడపడానికి మా ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నాయన మీ పాదంలో స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన మీ ప్రియదాసుని గత సంవత్సరం నాయన మీ సన్నిధానంలోకి మీరు పిలుచుకొని ఉంటున్నారు. వారు చేసినటువంటి పరిచర్యను తండ్రి మేము జ్ఞాపకం చేసుకునడానికి తన జీవితాన్ని మరొకసారి
మేము జ్ఞాపకం చేసుకునడానికి, ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ మరొకసారి మేము జ్ఞాపకం చేసుకునడానికి, ఆదరణ పొందడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి ఆయన స్తోత్రములు చెల్లిస్తున్న మా అందరికి ఆశీర్వాదకరంగా మార్చగలని ప్రార్థన చేస్తున్న చేరి వచ్చినటువంటి బంధువర్గం అంతటిని బట్టి, అలాగే ఆయా గారి తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్న ఈ దాసుడు తండ్రి ఉదయకాల సమయమందు తన హృదయం మీద వచ్చిన వాక్యాన్ని మాతో పంచుకొనిచుండగా అది మాకు ఆదరణగాను హెచ్చరికగాను ఉండటకు సహాయంలో వచ్చిన వాక్యాన్ని ఆశీర్వదించండి. ఈ దాసుని సిలువ చాటు మరుగుపరచు మీ సత్యమైన మాటలు తన ద్వారా వినుటకు మీ కృప మా అందరికీ దయచేయగలని ప్రార్థన చేస్తూ కూడిక అంతటిలో మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేయగలరు. పాటలు పాడుతుండగా వాక్యం ధ్యానిస్తుండగా ఆయా సాక్ష్యాలు పంచుకుంటుండగా బిడ్డలందరిపై మీ దీవెనలు కుమరించగలరు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగు. ఈ పాటలు పాడుతూ దేవుని ఘనపరుస్తాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందావలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందావలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని విరాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి.
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునిసు సియోను గీతము సొంపుగా కలసి పాడెను. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ దాసులు మా తండ్రి వరప్రసాద్ గారిని ఈ సన్నిధిని పిలిచిన పిలుపుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆంటీ గారిని దీవించండి, ఆశ్రయించండి, సంతానాన్ని పుట్టినప్పుడు దీవించండి మా తండ్రి. ఆయన వీరి యొక్క డాటర్స్ అండ్ సన్ ఇన్ లాస్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ గొప్ప నెమ్మది ఆదరణ దయచేస్తుందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు సమస్త విధములైనటువంటి ఆదరణకర్తని వాక్యం సెలవిస్తుంది. మా ప్రభువా, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి విషయంలో బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, కన్నీటి తుడవండి. బిడ్డల యొక్క కన్నీరు నాయన మా ప్రభువా దుఃఖము ఆనందముగా మార్చబడును గాక. నీటిని ద్రాక్షారసముగా మార్చే దేవుడు ప్రియుల యొక్క దుఃఖాన్ని ఆనందముగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆంటీ గారికి మంచి ఆరోగ్యం బలం తెచ్చండి ఆయన. ప్రభ చూపించండి, బలపరచండి, మహిమ పొందండి. చేరవచ్చిన పిల్లలందరినీ దీవించమని చేసిన మేలంటే కొంత నాకు తెలుస్తూ బిడ్డలను వారి యొక్క నాయన ఫ్యూచర్ కెరీర్ను మా తండ్రి నాయన మా ప్రభు గ్రాండ్ చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ కెరీర్ను దీవించని ఆశ్రయించండి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దీవులు కృమరించమనగాక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి వరప్రసాద్ సార్ గారిని మీ సన్ని మీరు పిలిచారు. ఆ యొక్క గ్యాప్ ఫిల్ చేసే వ్యక్తిని కుటుంబంలో లేపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాయి. సమర్పణతో లేచుదురు గాక ఈ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన విన్నందుక యేసు శక్తి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.